ఢిల్లీలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందిన ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరో తేలలేదు. ఆదివారం నాడు ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ భేటీలో నూతన నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పరిశీలకులుగా ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 14 రాత్రికి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ కానుంది. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. అమిత్ షా, నడ్డా, బిఎల్ సంతోష్ సహా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముఖ్యులు పలుమార్లు సమావేశమై చర్చించారు. పదవులను ఆశిస్తున్న పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నడ్డా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాలకు చోటు కల్పించే విధంగా కేబినెట్ కూర్పు ఉండనుంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఉండే అవకాశం ఉంది. జాట్, దళితులు, పూర్వాంచలి, సిక్కులు, పహరీ, బనియా సామాజిక వర్గాలకు చెందిన వారికి చోటు కల్పిస్తారు. సీఎంగా వేరొకరికి అవకాశం కల్పిస్తే డిప్యూటీ సీఎంతో పాటు మరొక మంత్రి పదవి మహిళా ఎమ్మెల్యేలకు దక్కే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందిన ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరో తేలలేదు. ఆదివారం నాడు ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ భేటీలో నూతన నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పరిశీలకులుగా ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 14 రాత్రికి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనేది మాత్రం ఇంకా ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. ఒకవైపు బీజేపీ అగ్రనాయకులు ఈ విషయంలో భారీ కసరత్తు చేస్తున్నారు. అంటే దేశంలోనే ఎంతో టార్గెటెడ్గా, అంటే 27 ఏళ్ల తర్వాత బీజేపీకి ఢిల్లీ హస్తగతమైంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలనే దాని మీద మాత్రం కొంత పలు రకాల యాంగిల్స్లో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి చాలా విషయాల్లో ఒక ఐకాన్గా నిలవాలి. అంతేకాదు ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఏ విధంగానైతే గత ప్రభుత్వాలకు భిన్నంగా అభివృద్ధి చేసి చూపాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే వాస్తవానికి 8వ తేదీన ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకవైపు 48 స్థానాలను గెలుచుకొని భారీ మెజార్టీతో బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి, ఆ తర్వాత పోర్ట్ఫోలియోలు అంటే మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆశావాహులంతా కూడా అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. కానీ పార్టీ హైకమాండ్ కొన్ని విషయాల్లో కీలకంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో గెలుపు అనేది అంత ఈజీగా వచ్చినటువంటిది కాదు. ఎంతో శ్రమించారు. అటు క్షేత్రస్థాయి నుంచి అగ్రనాయకత్వం వరకు పెద్ద ఎత్తున ఏదైతే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి సామాజిక వర్గాల వారిగా కావచ్చు, లేదంటే రాష్ట్రాల వారిగా, ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలే కాదు, పక్కనే ఉన్నటువంటి పూర్వాంచల్, మరోపక్క హర్యానా, పంజాబ్, ఇంకోవైపు బీహార్, ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనాభా కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జాట్ల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరికి ఇస్తే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి అనేది ఖచ్చితంగా అది ఒక ఐకాన్గా నిలవబోతుంది అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. దానికి అనుగుణంగానే కేజ్రీవాల్ను ఓడించినటువంటి పర్వేష్ వర్మ నుంచి మొదలు పెడితే అటు రమేష్ బుధీరి కావచ్చు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో కొనసాగినటువంటి సుష్మా స్వరాజ్ కూతురు పేరు కూడా, బన్సూరి స్వరాజ్ పేరు కూడా ఒకవైపు పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఆదివారం రోజున బీజేపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఎవరైతే హైకమాండ్ నుంచి పర్యవేక్షకులుగా ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు, సో ఆ సమావేశం తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఢిల్లీకి కాబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు 14వ తేదీన ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రానున్నారు. ఆయన వచ్చాక ఢిల్లీ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.